మనకు చిన్నప్పుడు ఒక యాడ్ అయితే ఉంది. అదేమిటంటే 2 చెక్కల్ని గట్టిగా అతికిస్తారనమాట ఒక గమ్ముతో. ఇలా అంటించినప్పుడు ఆ 2 చెక్కలను లాగడానికి ఒక సైడ్ ఏమో ఒక ఏనుగు ఉంటుంది, రెండో సైడ్ ఏమో బలంగా జిమ్ చేసిన ఒక 5గురు అయితే ఉంటారు. సో ఇటు సైడ్ 5గురు మనుషులు దాన్ని లాగుతూ ఉంటారు, ఇటు సైడ్ ఏమో ఏనుగు లాగుతూ ఉంటుంది. సో అయితే 2 చెక్కలను అతికించారని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అయితే ఆ 2 చెక్కలు అయితే విడిపోవు, కానీ ఈ 5గురు మనుషులు ఆ ఏనుగును అయితే లాగారు. సో ఆ యాడ్ ఏమనుకుంటున్నారు? ఒకవేళ మీకు గుర్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అదే ఫెవికాల్ యాడ్. ఆ ఫెవికాల్ కంపెనీ ఓనర్ వచ్చేసి బల్వంత్ ఫరేక్ అనమాట. అయితే ఆయన ఒకప్పుడు ఫ్యూనన్, ఇలా ఫ్యూన్ గా పనిచేసిన ఆయన ఒక ఫెవికాల్ కంపెనీకి ఓనర్ అయ్యాడు. అంతేకాదు వేల కోట్లకు అధిపతి కూడా అయ్యాడు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఒక ఫ్యూన్ జాబ్ చేస్తూ అతను ఫెవికాల్ ఓనర్ గా ఎలా ఎదిగాడు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ బల్వంత్ ఫరేక్ అనే ఆయన గుజరాత్ రాష్ట్రంలో మహువా అనే ఒక గ్రామం అయితే ఉంది. ఆ గ్రామంలో 1925వ సంవత్సరంలో ఈయన జన్మించాడు. అయితే ఇతను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అలాగే గుజరాత్ లో చాలా మంది ఎక్కువగా వ్యాపారాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ బల్వంత్ ఫరేక్ కూడా వ్యాపారం చేసి జీవితంలో ఎదగాలని అనుకున్నాడు. ఎవరైనా సరే వ్యాపారం చేసి జీవితంలో ఎదగాలంటే అంత సులభమైన విషయం కాదు, అది చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ బల్వంత్ ఫరేక్ అనే ఆయన అతను చదువు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లా కాలేజ్ లో జాయిన్ అవడం జరిగింది. అయితే ఈయన లా చదవడానికి ముంబై వెళ్ళాడు. ఇక ఆయన ఎప్పుడైతే లా కాలేజీలో జాయిన్ అయ్యాడో ఆ సమయంలో దేశమంతటా విప్లవ జ్వాలలు అయితే రగులుతున్నాయి. అయితే ఆయన కాలేజీలో జాయిన్ అయిన టైంలో స్వతంత్రోద్యమానికి సంబంధించి విప్లవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా యువకులలో చాలా మంది గాంధీజీ వైపు నిలబడి గాంధీజీ లాగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అటువంటి సమయంలో ఆయన ఆలోచనలు కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమం వైపు కేంద్రీకృతమైంది. తర్వాత క్రమంగా ఈయన కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అలా ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో ఉండి అలా గాంధీ వైపు నడవడం వల్ల ఆయన చదువులో ఆయన వెనుకబడిపోవడం జరిగింది. దాని తర్వాత ఒక సంవత్సరం ఆయన చదువు మానేయడం జరిగింది. అయితే సంవత్సరం గడిచిన తర్వాత ఆయన మళ్ళీ చదువుకోవాలని అనిపించింది. అయితే ఆయన లా కంప్లీట్ చేసి న్యాయవాద వృత్తిని చేయాలని అతను అనుకోలేదు. ఒక పక్కేమో ఆయనకు లా చదవాలని ఉన్న క్విట్ ఇండియా ఉద్యమం వల్ల ఆయన లా సరిగ్గా చదవలేకపోయాడు. ఇక చేసేదేమి లేక ఫైనల్ గా ఆయన ఒక ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అంతేకాకుండా ఆయన ముంబైలో బతకడానికి కావలసిన వస్తువులు లేవు, అలాగే తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ లోనైతే పనిచేయడం జరిగింది. అలాగే ఆయన ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న క్రమంలో ఆయన ఏదైనా ఒక సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని తన కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు వ్యాపారం చేస్తే లాస్ వస్తుందని ఉద్దేశంతో అతనిని వ్యాపారం అప్పుడే చేయవద్దని అతనితో చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను ఆ ప్రింటింగ్ ప్రెస్ లో కూడా పనిచేయడం మానివేశాడు. దాని తర్వాత అతను చెక్క పని చేసే ఒక వ్యాపారవేత్త దగ్గర ఫ్యూన్ గా పనిచేశాడు. అలా పనిచేస్తున్న క్రమంలో ఆ చెక్క వ్యాపారికి అతనిపై నమ్మకం కలిగి అతనిని జర్మనీ పంపించడం జరిగింది. అయితే అతను జర్మనీ వెళ్తున్న క్రమంలో అతనికి తను ఏ బిజినెస్ చేయాలనే ఆలోచన కూడా అక్కడే వచ్చింది. తర్వాత ఆయన జర్మనీ నుండి తిరిగి వచ్చిన తర్వాత చెక్క వ్యాపారి దగ్గర పనిచేస్తున్న క్రమంలో ఒక వడ్రంగి ఒక చెక్కను మరొక చెక్కను జాయింట్ వేస్తారు కదా, ఆ జాయింట్ వేస్తున్న క్రమంలో ఆ 2 జాయింట్లను కలుపుతున్నప్పుడు అవి సరిగ్గా కలిసేవి కావు. అటువంటి సమయంలో అప్పటి కాలంలో అక్కడ కొవ్వునైతే ఉపయోగించేవాళ్ళు. అంటే ఆ చెక్కలకు కొవ్వు రాసి 2 చెక్కలను జాయింట్ చేసేవాళ్ళు. సో ఇది అప్పటి కాలంలో చాలా కష్టతరమైన పని. అలా జాయింట్ వేయడానికి సులభమైన పద్ధతిని ఎలా కనుక్కోవాలని బల్వంత్ ఫరేక్ అయితే ఆలోచించాడు. ఆయన ఆలోచనలకు తట్టిన ప్లానే ఫెవికాల్. 1959లో దీనికి పునాది వేశాడు. అతను పాశ్చాత్య దేశాల నుంచి దానికి కావలసిన ముడి సరుకును దిగుమతి చేసుకునేవాడు. ఇలా క్రమంగా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. మరోవైపు చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది. అప్పుడు స్థానిక వస్తువులను తయారు చేసేందుకు వ్యాపారాలను అయితే గవర్నమెంట్ అయితే ప్రోత్సహించింది. అయితే మనకు స్వతంత్రం రాకముందు అయితే బ్రిటిష్ వారు ఏది చెప్తే అది నడిచేది. అలాగే వాళ్ళు వ్యాపారానికి సంబంధించిన ముడి సరుకు ఎక్కడి నుండి తీసుకోవాలని వాళ్ళు చెప్తే మనం అక్కడి నుండే కొనుగోలు చేసేవాళ్ళం. ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిందో మన ఇండియాలోనే మనకు కావలసిన వస్తువులను తయారు చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ముడి సరుకు కూడా మన భారతదేశం నుండే వచ్చేది ఈ బల్వంత్ ఫరేక్ గారికి. అప్పుడు ఈ బల్వంత్ ఫరేక్ గారు ప్రిడిలే
లైట్ తో పాటు ఫెవికాల్ ని కూడా మంచి సువాసన కలిగించే విధంగా ఫెవికాల్ ని కూడా ఆయన తయారు చేశాడు. అంతేకాకుండా బలవంత్ ఫరేక్ గారు ఫెవికాల్ ని తయారు చేయడంతో ఆగిపోలేదు. ఆ ఫెవికాల్ కంపెనీని విజయవంతంగా రన్ చేయడానికి ఆయన బాగా కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మొదట్లో మార్కెటింగ్ కూడా అతనే చేసుకునేవాడంట. మెదడు శ్రమ కలిస్తే ఒక మనిషి ఏ పనైనా చేయగలడు అనే దానికి ఉదాహరణే బలవంత్ ఫరేక్ గారు. అయితే ఆయన జీవితం లా ప్రాక్టీస్ తో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆయన ఆలోచనలు ఎక్కువగా వ్యాపారం చేయాలనే ఉండేది. అంతేకాకుండా ఆయన ఎంతో కష్టపడి ఫెవికాల్ అనే కంపెనీని దేశ నలుమూలలకు విస్తరించాడు. అంతేకాకుండా భారతదేశంలో ఒక చరిత్రను సృష్టించి పెద్ద వ్యాపారస్తుల జాబితాలో ఇతను కూడా నిలబడ్డాడు. అయితే ఫెవికాల్ కంపెనీ అంత ఎత్తు ఎదిగింది కదా, సో అలా ఎదగడానికి బలవంత్ ఫరేక్ గారికి ఒక రోజులోనైతే విజయం అయితే వరించలేదు. ఆ కంపెనీని అభివృద్ధి చేయడానికి చాలా సంవత్సరాలు అయితే టైం పట్టింది. ఆయన కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు అహోరాత్రులు చాలా కష్టపడ్డాడు. ఒక ఫ్యూన్ స్థానం నుండి ఒక పెద్ద కంపెనీని ప్రారంభించాలంటే ఆయన ఎంత కష్టపడ్డాడో మీరే ఒకసారి ఊహించండి. ఈ విషయం బలవంత్ ఫరేక్ గారు లాంటి పెద్దవాళ్ళకే ఎక్కువగా తెలుస్తుంది. ఫ్యూన్ నుండి ఒక కంపెనీకి ఓనర్ అయ్యే వరకు ఆయన ప్రయాణం ఎక్కడా వదిలిపెట్టలేదు. ఇక ఫెవికాల్ అనే కంపెనీ ఎంత బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే మన ఇంట్లో ఒక పేపర్ అంటించుకోవాలన్నా లేదంటే డోర్ కి ఏదైనా ఒక స్టిక్కర్ ను అంటించాలన్నా ఫెవికాల్ నే వాడుతూ ఉంటాము. నిత్య జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఏ వస్తువు పగిలిపోయినా లేదంటే చిరిగిపోయినా మనం దానిని అంటించడానికి ఫెవికాల్ నే వాడుతూ ఉంటాము. అంతేకాకుండా ఎవరైనా స్నేహితులు బాగా కలిసిగా జతగా తిరుగుతున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఉండేది ఫెవికాల్ బంధం అని సరదాగా అంటూ ఉంటాము. అలాగే ఇప్పుడు ఫెవికాల్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే ఫెవికాల్, ఫెవిస్టిక్, ఫెవిహీట్, ఫెవికాల్ SH, ఫెవికాల్ డాక్టర్ ఫిక్స్, ఇలా ఒకటి కాదు రెండు కాదు 10కి పైనే ఫెవికాల్ కు సంబంధించిన ఉత్పత్తులను అయితే మార్కెట్ లోనైతే రన్ అవుతున్నాయి. అయితే ఈ బలవంత్ ఫరేక్ తన వ్యాపారాన్ని మన దేశంలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా వ్యాపారం చేయడం స్టార్ట్ చేశాడు. అది ఏమిటని మనం చూసుకున్నట్లయితే అమెరికా, బ్రెజిల్, థాయిలాండ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, దుబాయ్ ఫెవికాల్ బ్రాండ్ కు మంచి మార్కెట్ అయితే ఉంది. అడెన్సివ్ గ్లూ వంటి ఇండస్ట్రీలో బలవంత్ ఫరేక్ గారికి 70% అయితే వాటా ఉంది. ఫ్యూన్ గా పనిచేసిన బలవంత్ ఫరేక్ గారి ఆలోచన ఇప్పుడు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా తన వ్యాపారాన్ని అయితే అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఆయనకు 10,000 మంది డిస్ట్రిబ్యూటర్లు అయితే ఉన్నారు, 75,000 మంది డీలర్లు ఉన్నారు, 10,000 మంది ఇంటీరియర్ డిజైనర్లు ఉన్నారు. అంతేకాకుండా 1,20,000 మంది కాంట్రాక్టర్లు ఈ కంపెనీ చేతిలో ఉన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా సరే ఫెవికాల్ బ్రాండ్ కు ఉన్నటువంటి పేరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా ప్రజల ఆదరణ పెరిగి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక్కడ బలవంత్ ఫరేక్ గారిని చూసి మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే అంకుటిత దీక్ష. బలవంత్ ఫరేక్ గారు ఏమనుకుంటారో అదే చేస్తారు. అలాగే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తన ఉత్పత్తుల్లో ఇన్నోవేషన్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే టార్గెట్ కస్టమర్ల దగ్గరికి మనమే వెళ్ళడం ఫెవికాల్ ఓనర్ అయినటువంటి బలవంత్ ఫరేక్ గారికి సంబంధించిన స్టోరీ. ఈ స్టోరీ మీకు ఏమనిపించింది ఏంటి అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.